రీసెంట్గా బీసీ కులగణన సర్వే సంబంధించినటువంటి లేకపోతే ఈ కులగణన సర్వేకి సంబంధించి కంచైలయ్యతో పాటు రాహుల్ గాంధీ కూర్చొని మాట్లాడింది. దేని గురించి మాట్లాడినాడు? కంచైలయ్య లాంటి వ్యక్తితో ఎందుకు అంటే హిందూ ద్వేషి, హిందూ మీద బురద చల్లుతాడని చెప్పి క్లియర్ గా తెలుసు అందరికి. కంచైలయ్య కేవలం హిందూ ద్వేషి కదన్నా, ఈ దేశ విచ్ఛిన్నకర ఒక శక్తి ఆయన, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఒక శక్తి ఆయన. ఆయన మేధావిగా ప్రమోట్ చేయదు అసలు. ఎందుకనంటే నేను ఎట్లా హిందువులైతా అని ఒక పుస్తకం రాసి అట్లా అడ్డగోలు మాటలు మాట్లాడతాడు. ఆ రోజు మరి ఇలా ఈ శాంసన్ గారిని సపోర్ట్ చేసే వాళ్ళు అంతా ఏడున్నారు. ఇలా కొంతమంది హిందువులు మేము హిందువులం కదా అని మాట్లాడుతున్నారు కదా. నేను ఎట్లా హిందువునైతా అని ఒక పుస్తకం రాసి పిచ్చి కుదర కూర్చోడు, ఆయన సపోర్ట్ చేయలేదు. రెండవది సామాజిక స్వార్థాలు కోమటోళ్ళు అంటాడు. ఇలా ఈ గోబ్యాక్ మార్వాడి ఉద్యమంలో మా కోమటోళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మేము కోమటోళ్ళ మాకు బాధపడుతున్నారు, మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయని అంటున్నారు కదా. మరి ఇలా కంచైల నీళ్ళు కోమటోళ్ళ సమాజానికి క్షమాపణ చెప్పిస్తారా కంచైల తోటి? చెప్పలేడు కదా. మరి ఇప్పుడు ఈ శాంసన్ గాడు వీళ్ళు సపోర్ట్ చేస్తే గ్యాంగ్ అంతా కూడా గల్లబడి గుంజాలి ఇలా కంచాయలేను. కోమటోళ్ళు మా ఊరోళ్ళు మా సేటు ఆటన్నో రూపాయలు ఉద్ధరించేది. మాకు ఏమైనా సామాన్ కావాలంటే ఓ చుట్టం వచ్చినంటే ఇలా కోమటోళ్ళ మీద పిచ్చి కుక్కలకి ఎందుకు పోయినా కంచాయలు గల్లబడుతున్నారు గుంజారు వీళ్ళంతా కూడా. గుంజాల మరి గుంజారు.